ధనవంతుల రహస్యం ఇదే. ఉప్పు జాడీలో ఈ 3 వస్తువులు వేస్తే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టడం ఖాయం. మనతో పాటు మనకి ఒకేసారి పై స్థానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది ఉండదు. వారికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కాదు. ఆ విధంగా మరియు ఒక జీవితం అనేది సాగిపోతుంది. అటువంటి వారిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇటువంటి వ్యక్తులను చూసి వారికి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి, ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి వారిని ఎందుకు అనుగ్రహిస్తుంది, మాలాంటి వారిని ఎందుకు అనుగ్రహించదు, ఇటువంటి మాటలు చాలా మంది నోటిలో నుండి మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోవడానికి మనం పాటించవలసినటువంటి నియమాలు కూడా కొన్ని ఉంటాయి. ముఖ్యంగా బాగా డబ్బులు సంపాదించిన వారు కూడా ఇటువంటి పరిహారాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని నియమాలు పాటించడం వల్ల ముఖ్యంగా లక్ష్మీ కటాక్షాలు వారి పొందుకుంటారు. వారి జీవితంలో ధనానికి లోటు అనేది ఉండదు. అంటే ఈ పరిహారం చేస్తున్నట్లుగా లేకపోతే ఈ విధంగా మేము ఇటువంటి నియమాలు పాటిస్తున్నామని ఎవరితోనూ కూడా చెప్పుకోరు. ఎందుకంటే ఇటువంటి నియమాలు పాటించే సమయంలో, ఇటువంటి పరిహారాలు చేసే సమయంలో ఎవరికైనా దాని గురించి చెబితే దానికి ప్రతిఫలం అనేది ఉండదు అని వారికి తెలుసు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క రహస్యమైన పనిని చేయండి. మీ జీవితంలో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. ఎందుకంటే ఉప్పుకి అలాగే శ్రీ మహాలక్ష్మి దేవికి సంబంధం అనేది ఉంటుంది. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి దేవి సముద్రం నుండి అవతరించింది. సముద్రం అంటేనే ఉప్పు. అంటే ఉప్పు అనేది శ్రీ మహాలక్ష్మి దేవికి అభినభావ సంబంధాన్ని కలిగి ఉండటం మాత్రమే కాకుండా, లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం మాత్రమే కాకుండా నెగటివ్ ఎనర్జీని లాగేసే శక్తి కూడా ఈ ఉప్పుకి ఉంటుంది. దీనికోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదండి. చాలా తక్కువ డబ్బులతోనే ఈ జారుని మీరు కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా ఉప్పు జాడి తెచ్చుకున్న తర్వాత మీరు దాన్ని శుభ్రంగా కడిగేసి గురువారం కానీ శుక్రవారం కానీ ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుందండి. దానికోసం మీరు జాడీని శుభ్రంగా కడిగేసుకోండి. తర్వాత దాంట్లో ఒక పసుపు రంగు వస్త్రాన్ని పెట్టండి. దానిలో 9 వక్కలు, ఒక పసుపు కొమ్ము, వెండి లేదా బంగారం నాణం 1 వేసి దాని మూట కట్టి జాడీలో సగం వరకు ఉప్పు పోసి ఈ మూటను పెట్టి పైన మళ్లీ ఉప్పుతో నింపాలి. ఈ విధంగా 3 వస్తువులు పెట్టిన తర్వాత దానిపై నుండి మీరు రోజు వంటల్లోకి వాడుకునే ఉప్పును ఈ విధంగా పోసిన తర్వాత మీరు యథావిధిగా వంటలోకి ఆ ఉప్పును వాడుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఈ ఒక్క పరిహారం చేశారంటే ఖచ్చితంగా 21 రోజుల్లో మీ జీవితంలో మార్పులు చూస్తారు. అలాగే నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇది ప్రధానమైన విషయం. ఎందుకంటే స్త్రీలు నెలసరి సమయంలో ఈ విధంగా ఉప్పు జారున ముట్టుకోకుండా సపరేట్ గా వేరే దాంట్లో మీరు కొంచెం ఉప్పును పోసుకోండి. ఆ సమయంలో మాత్రమే వేరే దాంట్లో నుండి ఉప్పుని వాడుకోండి. మీరు ఎప్పుడు కూడా ఇటువంటి నియమాలు పాటించాలి. మీరు ఈ విధంగా చేస్తే మీ జీవితంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సాక్షాత్తు మహాలక్ష్మి దేవి మీ ఇంటి అడుగు పెడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.